ఆచి చికెన్ మసాలా. ప్రపంచ భూతల స్వర్గం దుబాయ్ ప్రస్తుతం వెలవెలబోతుంది. పర్యాటకులు లేక నగరం ఖాళీగా మారుతుంది. యుద్దం వచ్చేంత వరకు దుబాయ్ ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రదేశం. కానీ ఇప్పుడు అది భయంతో వణికిపోతుంది. ఎప్పుడు ఎక్కడ నుంచి ఏ మిసైల్ పడుతుందో, రోడ్డెక్కితే ఏమవుతుందోనని ప్రజలు భయపడుతున్నారు. దీంతో రోజురోజుకు దుబాయ్ను విడిచే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. నగరంలో జనం లేక కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంటే దుబాయ్ ఎయిర్పోర్ట్ మాత్రం నిత్యం వచ్చి వెళ్లే వారితో రద్దీగా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ అనుష. దుబాయ్ మొత్తంగా కూడా ప్రస్తుతం అందరికి ప్రపంచ వ్యాప్తంగా దుబాయ్ అంటే ఒక పేరు ఉండేది. సో మొత్తంగా పెట్టుబడులకు స్వర్గధామంగా ఉండేది. ఒక హై స్టాండర్డ్ మొత్తం ప్రపంచంలోనే దానికంటూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకుంది. అలాంటి దుబాయ్ కి నిత్యం ఒకవైపు ఉపాధి కోసం కావచ్చు, ఉద్యోగం కోసం కావచ్చు, పెట్టుబడుల కోసం ప్రపంచం నుంచి వివిధ దేశాల నుంచి పెద్ద ఎత్తున వెళ్తారు. సో అట్లాంటి దుబాయ్ పరిస్థితి ఇప్పుడు రోజు రోజుకు మొత్తంగా కూడా మొత్తంగా కూడా ఆ దుబాయ్ ప్రతిష్టకు మస్కబారేలా కనబడుతోంది. ఎందుకంటే ఎప్పుడైతే నెల రోజులైతుంది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మొదలైంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధము మొత్తానికైతే దుబాయ్ కి పెద్ద ఒక శాపంగా మారింది. ఎందుకంటే గతంలో దుబాయ్ కి సంబంధించి మొత్తంగా కూడా అక్కడ అనేక మంది మొత్తంగా కూడా శ్రీమంతులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది బిలియనర్స్ అంతా కూడా అక్కడ పెట్టుబడి పెట్టే పరిస్థితి. కానీ ఎప్పుడైతే యుద్ధం మొదలైందో అనూహ్యంగా ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ టార్గెట్ గా చేసుకుని అందులో అన్నిటికీ మించి ప్రత్యేకంగా దుబాయ్కి సంబంధించి ఎయిర్పోర్ట్ కావచ్చు, బుర్జ్ ఖలీఫా లాంటివి అత్యాధునికమైన పెద్ద ఎత్తున బుర్జ్ ఖలీఫా లాంటివి ప్రపంచంలోనే ఒక ఎత్తైన సముదాయం అది. అట్లాంటి దాన్ని టార్గెట్ గా చేసుకుని వరుసగా ఇరాన్ దాడులకు భయపడుతున్నారు. సో అక్కడ నుంచి మొత్తంగా కూడా వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఉద్యోగ కోసం పెట్టుబడులు వేస్తాం అంతా కూడా ఒకసారి పునరాలోచన పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పుడు అక్కడ ఉండలేని పరిస్థితిలో ఒకవైపు అంతా కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే దాడులు ఎప్పుడు ఏ రకం నుంచి ఇరాన్ నుంచి దాడులు వస్తే అది వెళ్ళలేని పరిస్థితి. గత 4 రోజుల్లో చూస్తున్నాం ఇరాన్ డ్రోన్లతోని అదేవిధంగా మిజైల్ తోని దుబాయ్ ఎయిర్పోర్ట్ కావచ్చు, దుబాయ్కి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటిది ప్రధానంగా ఆదాయ వనరులు ఉన్నటువంటిది అన్నిటికీ మించి తెలిసిందే. సో ఇది ఏదైతే చమురు ఉత్పత్తి కేంద్రాలు, అట్లాంటి చమురు ఉత్పత్తి కేంద్రాలను టార్గెట్ గా చేసుకొని ఇరాన్ మిజైల్ తో అటాక్ చేస్తుంది. సో అక్కడ ఏ మాత్రం ప్రస్తుతము సురక్షితంగా లేని వాతావరణం ఉంది. సో రోజుల తరబడి ఈ మధ్య కాలంలోనే భారత్ సంబంధించి అనేక మంది దుబాయ్ నుంచి రిటర్న్ అవుతున్న పరిస్థితి. సో ఇప్పుడు అక్కడ ఉండలేని పరిస్థితి. ఎందుకంటే రోజు రోజుకి యుద్ధం ముదురుతూ ఉంది. ఇరాన్ మొత్తం దుబాయ్ని టార్గెట్ చేస్తూ ఉంది. గల్ఫ్ కంట్రీస్ అన్నిటి చేసుకుంది. అందులో యుఏఈ దుబాయ్ని ఎక్కువగా టార్గెట్ గా చేసుకొని ఈ దాడిలో పాల్పడడంతో రానున్న రోజుల్లో పరిస్థితి ఎటువైపు వెళ్తుందో ఆందోళనకరంగా మారుతున్న ఉద్దేశంతోనే ముందస్తుగా అక్కడి నుంచి మొత్తంగా కూడా ప్రజలు వివిధ దేశాలకు సంబంధించినటువంటి ప్రజలు కావచ్చు అంతా కూడా తమ సొంత దేశాలకు వెళ్తున్న పరిస్థితి కనపడుతోంది. సో దుబాయ్ ని విడిచే వారి సంఖ్య రోజు రోజు పెరుగుతుంది. సో మొత్తంగా కూడా ఒకప్పుడు దుబాయ్ లో నిత్యం అంటే సందడి వాతావరణంగా ఉండేది. ఎందుకంటే భూతల స్వర్గంగా దుబాయ్ ని వర్ణిస్తూ ఉంటారు. పర్యాటకులు కావచ్చు మొత్తంగా కూడా అంటే దానికి టూరిజం సంబంధించి పెద్ద ఎత్తున వెళ్తూ ఉంటారు. సో షాపింగ్ కోసం కానీ తర్వాత పెట్టుబడుల కోసం. అలాంటి దుబాయ్ లో ఇప్పుడు ఒక రకంగా మొత్తం వీధులన్నీ కూడా ఖాళీగా జనం లేక, ఒకప్పుడు జన రద్దీతో సందడిగా నెలకొన్న దుబాయ్ వీధులంతా కూడా ఇప్పుడు జనం లేక వెలవెలబోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే కర్ఫ్యూ వాతావరణం ఉందా అన్నట్టుగా కూడా ఇప్పుడు ప్రస్తుతం దుబాయ్ లో ఉంది. సో ఈ నేపథ్యంలో దుబాయ్ కళ తప్పిందా, దుబాయ్ మళ్ళీ కోలుకుంటుందా లేదా? ఎందుకంటే ఒక రకంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం మాత్రం దుబాయ్ ని తీవ్రంగా నష్టపరిచింది. రకంగా ఆర్థికంగా కూడా దెబ్బతీసింది. టూరిజం పరంగా మొత్తంగా కూడా అన్ని రకాలుగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వల్ల ఎక్కువగా మోస్ట్ ఎఫెక్టెడ్ దేశం ఏదంటే అది దుబాయ్ గా మనం చెప్పాల్సి ఉంటుంది. సో మొత్తం గల్ఫ్ కంట్రీస్ అన్నిటికీ ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ దుబాయ్ అనేది సో మిగతా వాటితో పోలిస్తే దుబాయ్ లో ఎక్కువ పెట్టుబడులు అన్ని దేశాలకు సంబంధించి ప్రపంచంలోనే అత్యున్నతమైన సంపదలు కలిగిన వాళ్ళు, శ్రీమంతులు, సంపన్నులు కూడా దుబాయ్ లో పెట్టుబడులు పెట్టే పరిస్థితి. కానీ ఇప్పుడు పరిస్థితి మాదిరి దుబాయ్ లో పెట్టుబడులు పెట్టాలంటే ఒక ఆలోచన చేయాల్సిన పరిస్థితి, అటు ఉండలేని పరిస్థితి. ఎందుకంటే యుద్ధం కంటిన్యూ అవుతుంది. ఇరాన్ కనుక ఇంకా తీవ్ర నిర్ణయాలు, ఇంకా కఠినంగా దాడులు చేస్తుంది. తీవ్రంగా దాడులను ఒకవేళ కనుక ఇంకా తీవ్రతరం చేస్తే ఖచ్చితంగా దుబాయ్ కి మరింత నష్టం తప్పదు. సో దుబాయ్ లో ఉండడం సేఫ్ కాదు అనేది ఒక ఉద్దేశంతోనే అక్కడ నుంచి అంతా కూడా అక్కడ నుంచి మొత్తం కూడా జనాలంతా కూడా మొత్తం తిరిగి మన సొంత ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి కనపడుతుందని చెప్పవచ్చు అనుష.
రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.